రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న మరో 5 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. రెండో దశలో భాగంగా అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తాయి. 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే సుమారు 2,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. 6th కొచ్చాడు, స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 17 మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని అలాగే వదిలేస్తే ఇప్పటికే పెట్టిన ఖర్చు వృధా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పూర్తి చేయాలని ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకోసం ఇప్పటికే మొదటి దశలో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మదనపల్లిలోని మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇందులో ఆదోని మెడికల్ కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చింది. అయితే టెండర్లో ఆదోని మెడికల్ కాలేజీని దక్కించుకున్న సంస్థతో ఒప్పందం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. మార్కాపురం, పులివెందుల, మదనపల్లి మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎలాంటి టెండర్లు దాఖలు కాలేదు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. టెండర్లు వేయడానికి ఎందుకు ముందుకు రాలేదు, వీటికి గల కారణాలపై అన్వేషించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఆయా సంస్థలను పిలిచి మాట్లాడాలని సూచించారు. పరిస్థితి బట్టి టెండర్లకు మరికొంత సమయం కూడా ఇవ్వాలన్నారు. అలాగే రెండో దశలో మరో 5 మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. రెండో దశలో భాగంగా అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, నర్సీపట్నం, పెనుగొండ మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేందుకు 2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీనిలో వయబిలిటీ గ్యాప్ ఫండ్గా 500 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సమగ్ర ప్రతిపాదనలను త్వరలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖకు సమర్పించేందుకు నివేదిక సిద్ధం చేసింది. మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమమే చేసింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. భూమి, భవనం, జీతాలు ప్రభుత్వం ఇస్తే నడిపేది, లాభాలు తీసుకునేది మాత్రం ప్రైవేటు వాళ్ళ అని ప్రశ్నించారు. ఇలాంటి స్కామ్లు చేస్తే అధికారంలోకి వచ్చాక 2 నెలల్లో లోపలేస్తామని చెప్పారు జగన్. గవర్నమెంట్ది ల్యాండ్, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పినాం. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాముల్లోకి మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే PPP పద్ధతికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఉండడంతో ముందుకే వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం కూడా దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించిందని, ఇందులో వైసీపీకి అభ్యంతరం ఏంటని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. కానీ ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దాంతో టెండర్లకు ఎంత సమయం ఇస్తారు, ఎన్ని నెలలు పడుతుంది అనేది స్పష్టత రావాల్సి ఉంది.